ఈరోజు ఒక మనిషి సంపూర్ణంగా దేవుని చిత్తానికి లోబడితే ఆ మనుషునికి దేవుడు అనుగ్రహించే 5 శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు. నిజంగా ఒక మనిషి దేవుని చిత్తానికి లోబడితే తన జీవితం అంతటి మీద దేవుని వాక్యపు చిత్తానికి తను అప్పగించుకొని ఆ దైవ చిత్తానుసారంగా ఒక మనుషుడు అడుగు వేస్తే ఆ మనిషికి ఆ వ్యక్తి జీవితంలో 5 రకాలైన శ్రేష్టమైన దీవెనలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో దాచిపెట్టారు. దాన్ని ధ్యానించే ముందు ప్రతి క్రైస్తవుడు, దేవుని యొద్దకు వచ్చిన ప్రతి క్రైస్తవుడు తన జీవిత విషయంలో తను ఎలా ఉండాలో, దేవుని చిత్తానికి తను ఎలా అప్పగించుకోవాలో బైబిల్ ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త నేను చదువుతాను, నాతో కలిసి అందరూ ఈ మాట చెప్పండి. సరే తమ్ముడు 39 అనుకుంటా మీ దగ్గర ఉన్న బైబిల్లో. ఎస్, నాతో కలిసి అందరూ చెప్పండి. నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఇక అందరూ చూడండి, యేసు ప్రభు వారు ఈ స్థలంలో పరలోకపు తండ్రితో మాట్లాడుతూ, తండ్రి నేను భూలోకానికి దిగొచ్చా, భూలోకానికి దిగొచ్చేటప్పుడు నాకు ఒక శరీరాన్ని మీరు అమర్చారు. దిగి వచ్చిన నేను నా ఈ శరీరమందు నా చిత్తాన్ని జరిగించడానికి నేను రాలేదు, నీ చిత్తాన్ని జరిగించడానికే నేను భూలోకానికి దిగి వచ్చాను అని యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్థలంలో బహు చక్కటి మాట అంటాడు. నా ఇష్టం నెరవేర్చుకోవటానికి నేను రాలేదు, నీ చిత్తం జరిగించడానికే నేను వచ్చాను అంటాడు. అంటే నిజ క్రైస్తవునికంటూ తనకంటూ వ్యక్తిగత ఇష్టాలు ఓ రకంగా ఉండకూడదు అని చెప్పడంలో సందేహం లేదు. నీ ఇష్టం ఏదైనా ఉన్నదంటే అది వాక్యం చెప్పిన దాన్నే మనం ఇష్టపడేటువంటి వాళ్ళగా ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. అలాగని ఒక విషయంలో దేవుని చిత్తాన్ని జరిగించి మరికొన్ని విషయాల్లో మన సొంత ఇష్టం నెరవేర్చుకోవటానికి అవకాశం లేదు. దీని గురించే అపోస్తుడైన పౌలు గారు కొలస్సీ పత్రికలో తన ప్రియ శిష్యుడు దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడో ఓ చక్కటి మాట అంటారు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. కొలస్సీ 4:12. ఎస్, నాతో కలిసి అందరూ చెప్పండి. మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ నిశ్చయిత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఏమని పోరాడుతున్నాడు? ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని గూర్చి. అంటే ప్రతి విషయంలో ఎవరి చిత్తం జరగాలి? సహజంగా మనం మనుషులం కదమ్మా. స్వచిత్తం కొంత, దేవుని చిత్తం కొంత, దేవుని ఆలోచన కొంత, మన సొంత ఆలోచన కొంత. సహజంగా మన జీవితం ఇలా సాగుతూ ఉంటుంది. కానీ పౌలు గారు ఎపఫ్రా గురించి ఏమంటాడంటే, నో, సొంత తన చిత్తం కాదు, సొంత కొంత దేవుని చిత్తం కాదు, ప్రతి విషయంలో మీరు దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో మీరు నిలకడగా ఉండాలి అంటాడు. ఈ మాటలు వింటున్న దైవజనమా, ఈ దినం నువ్వు వెళ్ళే ప్రతి చోట నీ చిత్తం సిలువ వేయబడి మనందరి జీవితంలో దైవ చిత్తమే జరుగునుగాక. దేవుని చిత్తానికి మనలను మనం పరిపూర్ణంగా అప్పగించుకుందాము గాక. ఆ రీతిగా ప్రతి విషయంలో మన దేవుని చిత్తానికి అప్పగించుకుంటే మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించే మొట్టమొదటి ఆశీర్వాదం చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం.
3వ అధ్యాయం 6వ వచనం. 3:6. ఎంత చక్కటి మాట ఇక్కడ రాసి ఉంటుందో చూడండి. నీ ప్రవర్తన అంతటి యందు, చెప్పాలి అందరూ, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయుము. అందుకని ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ అంటాడు, నీ ప్రవర్తన అంతటి మీద, అంటే నువ్వు మాట్లాడే మాటలో దేవుని చిత్తమే ఉండాలి, నువ్వు చేసే పనిలో దేవుని చిత్తమే ఉండాలి. నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారాన్ని ఒప్పుకో. అంటే నీ జీవితంలో పూర్తిగా దేవుని చిత్తం చేయటానికి నిన్ను అప్పగించుకో. అట్లా అప్పగించుకుంటే ఏం జరిగిద్దో తెలుసా? నీ త్రోవలన్నీ దేవుడు సరళం చేస్తాడు. ఏదైనా ఒక పని నువ్వు తలపెట్టినప్పుడు ఏవైనా చిక్కుముడులుంటే, ఏవైనా ఆటంకాలుంటే, ఏవైనా అభ్యంతరాలుంటే, ఏవైనా అవరోధాలుంటే, నువ్వు దేవుని చిత్తానికి లోబడ్డావు గనక ఆ అవరోధాలన్నిటినీ రహదారులుగా దేవుడు మార్చటం ప్రారంభిస్తాడు. నిజంగా ప్రవర్తన అంతటి మీద దేవుడు ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే మన త్రోవలన్నీ దేవుడు సరళం చేస్తాడా? చిన్న మాట చాలాసార్లు చెప్పాను. సౌలు దావీదును చంపాలని అనుక్షణం ప్రయత్నం చేశాడు. అయితే అద్భుతం ఏంటంటే, చంపాలనుకున్న వాడికి చంపే అవకాశం రాలేదు, చంపకూడదు అనుకున్నవాడికి చంపే అవకాశం వచ్చింది. ఎవరికి అవకాశం వచ్చింది? దావీదుకు చంపే అవకాశం వచ్చింది. చంపే అవకాశం వచ్చినప్పుడు చుట్టూతో ఉన్న వాళ్ళ బంధువులు అంటున్నారు, తన సైనికులు అంటున్నారు, రాజా వేసాయి, ఒకవేళ నువ్వు వేయకపోతే నువ్వు పక్కకు తప్పుకో, ఇటు తిరిగో, మేము వేసేస్తాం అన్నాడు దావీదు. చూడండి, అలాంటి సంక్లిష్టమైన పరిస్థితులలో దేవుని చిత్తాన్ని వెతుకుతున్నాడు. నా వైపు చూడండి. దేవుని చిత్తం మనం ఎక్కడ తెలుసుకోగలుగుతాం? దేవుని వాక్యంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతాం. ఈ వాక్యంలో ఏమని రాయబడి ఉంది? యెహోవా చేత అభిషేకించబడిన వాడిని ముట్టకూడదు అంటాడు. ఒరి బాబు, చంపటమా? అసలు వాక్యం ఏమంటుంది? చంపటం కాదు, ముట్టను కూడా ముట్టకూడదు అని దేవుని వాక్యం అంటుంది. అలాంటప్పుడు ముట్టకూడదు అని వాక్యం చెప్తే ఎలా నేను చంపగలను? అమ్మో, మీరు చంపిన ఆ ప్రాణహత్య నా మీదకు వస్తుంది, వద్దు వద్దు వద్దని. చూడండి, తనను చంపటానికి వచ్చిన వాడిని చంపే అవకాశం వస్తే వాక్యాన్ని బట్టి మౌనం అయ్యాడు. దావీదు ఎవరో తెలుసా? తన ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారాన్ని ఒప్పుకున్నటువంటి వాడు. అద్భుతం తెలుసా? తన ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారాన్ని ఒప్పుకున్నాడు కనుక దావీదు చేసే ప్రతి పనిలో సఫలమవుతూ వచ్చాడు. వాక్యంలో ఏమని రాసింది? అప్పుడు నీ త్రోవలన్నీ సరళం చేయబడును. దావీదు పట్ల దేవుని కొన్న సంకల్పం సింహాసనం మీద దావీదును కూర్చుండబెట్టాలని. అద్భుతం ఏంటంటే, ఆ సింహాసనం దగ్గరికి వెళ్ళటానికి దావీదుకు ఏ ఏ చిక్కుముళ్ళు ఉన్నాయో వాటన్నిటిని దేవుడే తొలగించి ఆ మార్గాన్ని దేవుడు సరళం చేశాడు. ఈ మాట వింటున్న దేవుని బిడ్డ, నువ్వు ఏ పని ప్రారంభించాలని ఈరోజు నువ్వు అనుకుంటున్నావో, ఓ దైవజనుడిగా నా చేతులెత్తి నిన్ను దీవిస్తున్నాను. నీ త్రోవలన్నీ దేవుడు సరళం చేయును గాక. నువ్వు తలపెట్టిన ప్రతి పనిలో ఈ దినం నువ్వు సఫలీకృతురాలు వగునట్లుగా నీ చేతులతో తలపెట్టిన ప్రతి పనిలో విజయాన్ని సాధించినట్లుగా దేవుడు విజయ బావుట ఎగరవేసి విజయోత్సవంతో దేవుడు నిన్ను ఊరేగించునుగాక. నీవు ఆ విజయాన్ని సాధించడానికి ఏ ఏ చిక్కుముడులు ఉన్నాయో అవి వ్యక్తులే కానీ, శక్తులే కానీ, పరిస్థితులే కానీ, ప్రభావాలే కానీ, ఏవైతే ఆటంకాలుగా ఉన్నాయో నీవు ఆయన చిత్తానికి లోబడు. నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి ఒప్పుకో. ఆ చిక్కుముడులన్నిటిని దేవుడే విప్పి నీ త్రోవను సరళము చేయునుగాక. తమ్ముడు, లైవ్ చూస్తున్న తమ్ముడు, చెల్లి, ఈ దినమే కాదు, నీ భవిష్యత్ కాలంలో నువ్వు ఏ పని తలపెట్టినా ప్రతి పనిలో ఆ త్రోవకు ఏవేవి ఆటంకంగా ఉన్నాయో, మరలా చెప్తా, వారు వ్యక్తులే కానీ అవి శక్తులే కానీ, ఆ త్రోవలన్నిటినీ దేవుడు సరళము చేయునుగాక. రెండవది, ఒకడు సంపూర్ణంగా దేవుని చిత్తానికి
తను తాను అప్పగించుకుంటే, ఒక మనుష్యుడు అయ్యా నా స్వయం చావాలి, నా స్వయం చావాలి, నీ చిత్తమే నా జీవితంలో జరగాలని ఒక మనిషి సంపూర్ణంగా దేవుని చిత్తానికి అప్పగించుకుంటే అద్భుతం. మార్కు సువార్త చూడండి, 3వ అధ్యాయం 34-35 వచనాలు చూద్దాం. మార్కు సువార్త సరే 33వ వచనం రైట్, నాతో కలిసి చెప్పండి. ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరిని తన చుట్టూ కూర్చున్న వారిని కలయజూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను. 35 చక్కటి మాట, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు నా సహోదరి తల్లియు అని చెప్పాను. చప్పలు కొడితే యేసయ్యకి స్తోత్రాలు చెప్తాను. ఎంత చక్కటి మాట చూడండి. యేసు ప్రభు వారి దగ్గరికి తల్లి మరియా, అలాగే యేసయ్య తర్వాత పుట్టినటువంటి వాళ్ళు యాకోబు, యోధా వాళ్ళందరూ వస్తే చుట్టూతో ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా అదిగో మీ తల్లి వచ్చింది, అదిగో మీ సహోదరులు వచ్చారు అంటే యేసయ్య అక్కడ ఏమన్నారు తెలుసా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు నా సహోదరి నా తల్లి అయి ఉన్నారు అని చెప్పాను. అంటే ఇప్పుడు చెప్పను ప్రవీణ్ బ్రదర్, దేవుని చిత్తాన్ని జరిగించేవాడు దేవునికి ఏమవుతున్నాడు? అరే అంత తెలుగులో రాసి ఉంది కదండి, లైవ్లో మీరు చెప్పండి. ఒకడు దేవుని చిత్తాన్ని జరిగించాడు, ఇది దేవుని చిత్తం, ఇలా నేను చెయ్యాలి, వాక్యం ఎలా బ్రతకమని చెప్తుంది, నేను ఇలాగే బ్రతుకుతానని ఒకడు దేవుని చిత్తాన్ని జరిగిస్తే, దేవుని చిత్తాన్ని జరిగించిన ఈ మట్టి మనుషుడు దేవునికి సాక్షాత్తు సహోదరుడు, తమ్ముడు, దేవునికి సాక్షాత్తు చెల్లి. ఇంకొక అద్భుతమైన మాట, దేవునికి సాక్షాత్తు తల్లి అయిపోతున్నాడంట. అంటే అద్భుతం ఏంటంటే, దేవుని చిత్తాన్ని జరిగించే మనుషుడు దేవునికి రక్త సంబంధి అయిపోతాడు. చప్పట్లు కొడితే యేసయ్యకి స్తోత్రాలు చెప్దాం. అమ్మా యేసయ్యకి ఏమైపోతాం మనం? జూమ్లో ఉన్న వాళ్ళందరూ చెప్పండి, యేసయ్యకి మనం ఏమవుతాం? రక్త సంబంధులం అవుతాం. లోకంలో ఉన్న బంధాల్లో రక్త సంబంధం బహు గొప్పది. రక్త సంబంధం ఎట్లాంటిదంటే, హైదరాబాదులో ఉన్న తమ్ముడు వర్షానికి తడిస్తే అమెరికాలో ఉన్న అన్నకు జలుబు చేసిద్దంట. తమ్ముడు బాలు అంతేనా? హైదరాబాదులో ఉన్న తమ్ముడు వర్షానికి తడిచాడు. వర్షానికి తడిసింది ఎవరో చెప్పాలి. వర్షానికి తడిసింది హైదరాబాదులో ఉన్న తమ్ముడు. జలుబు చేసి జ్వరం వచ్చింది ఎవరికి? అది రక్త సంబంధం. అంటే ప్రభు బిడ్డలారా, తమ్ముడికి చిన్న కష్టం వస్తే అన్న తట్టుకోలేడు, అన్నకు చిన్న కష్టం వస్తే తమ్ముడు తట్టుకోలేడు. చెల్లి ఇబ్బందుల్లో ఉందంటే, అమ్మ మీరు చెల్లేనా? ప్రసాద్ గారికి మీరు చెల్లె అక్కమ్మ చెల్లేనా? సరే. హైదరాబాదులో ఉన్న చెల్లి కష్టం వచ్చిందంటే బాపట్లో ఉన్న ప్రసాద్ గారు తట్టుకోలేడు. ఇది రక్త సంబంధం. రక్త సంబంధం ఎంత గొప్పదయ్యి అంటే, ఇప్పుడు గమనించండి, ఈ రక్త సంబంధాలు ఉన్నాయి కదా, ఒకరోజు మంచిగా ఉంటారు, ఇంకో రోజు మనం చెప్పే కదా ఆహాబ్ మూతి పెడతారు. ఒకరోజు నవ్వుతూ ఉంటారు, ఇంకో రోజు ముఖం మార్చుకోవచ్చు. కానీ యేసయ్యతో ఉండే రక్త సంబంధం ఎలాంటిదో తెలుసా? బైబిల్లో ఒక అద్భుతమైన సన్నివేశం మీకు గుర్తుకు తెస్తా. ఎక్కడ? యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు 10 మంది అన్నలు తన దగ్గరకు వచ్చారు. తన అన్నలను గుర్తుపెట్టాడు. రైట్, చాటును వెళ్ళి కొంచెం ఏడ్చాడు. ఆ తర్వాత రెండో పర్యాయం వచ్చినప్పుడు బెన్యామీన్ వచ్చాడు. ఎవరు? బెన్యామీన్ వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఇక దుఃఖాన్ని ఆపుకోలేక పక్క గదిలోకి వెళ్ళి బిగ్గరగా ఏడ్చాడట. తట్టుకోలేక ఏడ్చాడట. ఎందుకు అంత బిగ్గరగా ఏడ్చాడంటే,
యోసేపుకు బెన్యామీన్ ఏమవుతాడు? రాహేలుకు 2 పిల్లలు పుట్టారు. పెద్దోడి పేరు యోసేపు, చిన్నోడి పేరు బెన్యామీన్. అంటే పూర్తి రక్త సంబంధి బెన్యామీన్. సరే, వాళ్ళకి ఇచ్చి పంపించేటప్పుడు అందరికీ ఒక్కొక్క కిలో ఇస్తే బెన్యామీన్ దగ్గరికి వచ్చేసరికి ఏం జరిగిందో తెలుసా? 5 అంతలు ఎక్కువ ఇచ్చి పంపించాడంట. ఇప్పుడు అడుగుదాం, యోసేపు వాళ్ళందరికీ ఒకంతు ఇచ్చి బెన్యామీన్కి వచ్చేసరికి 5 అంతలు ఎక్కువ ఎందుకు ఇచ్చావు అంటే, అక్కడ యోసేపు అంటాడు, బెన్యామీను నా రక్త సంబంధి. గమనించండి, మనం మనుషులకు రక్త సంబంధికులు అయినా కాకపోయినా ఎవరికి రక్త సంబంధికులం కావాలి? యేసయ్యకు మనం రక్త సంబంధికులం కావాలి. యేసయ్యకి ఎవరు రక్త సంబంధికులు అవుతారు? నా తండ్రి చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు, నా చెల్లి, నా తల్లి అయి ఉన్నారు. దేవుని చిత్తం జరిగిస్తే తమ్ముళ్ళు యేసయ్యకి మీరేమవుతారు? వాట్ ఏ బాండేజ్. అమ్మ, దేవుని చిత్తం జరిగిస్తే యేసయ్యకి మీరేమవుతారు? ఏమ్మా గ్రేసక్క, ఏమవుతారు మీరు? అమ్మ సహోదరి. ఇంకొక మాట కూడా అంటాడు, నా తల్లి. యేసయ్యకు మనం తల్లులు అవటమా? ఇప్పుడు తల్లి ఇబ్బందిలో ఉంటే కొడుకు హృదయం ఏమైపోద్ది? తల్లికి ఏదైనా అనారోగ్యం వచ్చిందని తెలిస్తే నానే ఏదైనా తల్లి ఇబ్బందిలో ఉందంటే కొడుకు హృదయం, కూతురు హృదయం తల్లడిల్లిపోద్ది. అంటే అప్పుడు యేసయ్య మనకేమవుతున్నాడు? మనకు కుమారుడు అవుతున్నాడు. మనం ఆయన యేసయ్యకి మనం తల్లులం అవటం. యేసయ్య మన కుమారుడు అంటే దేవుని చిత్తాన్ని జరిగించే మనుషునికి అంత గొప్ప స్థానం దేవుడు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. నంబర్ 1, దేవుని చిత్తాన్ని మనం జరిగిస్తే మన త్రోవలన్నీ సరళం చేయబడతాయి. నంబర్ 2, దేవుని చిత్తాన్ని మనం జరిగిస్తే యేసయ్యకు మనం సాక్షాత్తు రక్త సంబంధికులు అయిపోతాం. 3వ మాట చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. 9:31. నాతో కలిసి అందరూ చెప్పండి. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును. ఏమంటాడు? దేవుని చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును. అంటే ఒకడు దేవుని చిత్తానికి లోబడి దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతూ దేవుని చిత్తాన్ని జరిగించే ఆ మనుషుడు మోకరించి ప్రార్థన చేస్తే అద్భుతం ఏంటో తెలుసా? అతని పెదవులలో నుండి బయలుదేరే ప్రతి ప్రార్థన మానక దేవుడు అంగీకరిస్తాడు. ఈ మాటలు వింటున్న దైవజనమా, ఈ దినం నువ్వు ఏ విషయం కొరకు ప్రార్థన చేస్తున్నావో ఈ దినం నీ ప్రార్థనకు దేవుడు జవాబు దయచేయునుగాక. ఓ దైవజనుడిగా నా చేతులెత్తి దీవిస్తున్నాను. ఈ ఉదయం నువ్వు దేని కొరకు ప్రార్థన చేసావో, దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో దేవుడు తన కృపను బట్టి ఈ సాయంత్రం లోపే ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడన్న కృపావార్త నీ చెవులు వినే కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఒకవేళ గత కొంతకాలం నుంచి ఏవైనా ప్రార్థనలకు వాయిదాలు పడుతూ వచ్చాయా? ఆ ప్రార్థనలకు జవాబు రానట్లుగా అయిపోయిందా? ప్రార్థన చేసావు అయినా ఎందుకో ఆ ప్రార్థనలకు జవాబు రాకుండా ఆ సమస్యలు ఒక మొండి ఘటాలుగా నీ జీవితంలో మారిపోయాయా? ఓ దైవజనుడిగా ఈ అరుణోదయం మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఈ దినం మీ పెదవులలో నుండి బయలుదేరే ప్రతి ప్రార్థన మానక దేవుడు అంగీకరించి మీ ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు దయచేయునుగాక. గుప్పెళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే ఆ కృప కలిగిన దేవుడు మీ పిల్లల ఆరోగ్య విషయంలో, మీ పిల్లల చదువు విషయంలో, మీ పిల్లల వివాహ విషయంలో దేని కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారో మీ ప్రతి ప్రార్థన మానక దేవుడు అంగీకరించునుగాక.
అయితే దేవుడు అలా మన ప్రార్థన ఆలకించాలంటే మనం ఏం జరిగించాలి? దేవుని చిత్తాన్ని జరిగించాలి. పైన అంటాడు కదా, ఆయన పాపుల మనవి చెప్పాలి. ఆయన పాపుల మనవి అందరూ చెప్పాలి. ఆయన పాపుల మనవి అంటే మన పట్ల దేవుని చిత్తం ఏంటంటే మనం పవిత్రంగా బ్రతకటమే దేవుని చిత్తం, నీతిగా బ్రతకటమే దేవుని చిత్తం. ఇందాక అరుణోదయ ప్రార్థనలో మనం ప్రార్థన చేసుకున్నాం కదా, నా చూపు ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ, హావభావాల ద్వారా కానీ, హృదయపు తలంపుల్లో కానీ, ఎక్కడ ఏ స్థలంలో ఏ క్షణంలో కూడా నేను పాపం చేయకూడదయ్యా అని ప్రార్థన చేసుకున్నాం కదా. అంటే క్రైస్తవ జీవితంలో దేవుని చిత్తం ఏంటంటే మనం పరిశుద్ధులగుట ఏ దేవుని చిత్తం. అందుకనే దీని గురించి అపోస్తులైన పౌలు గారు దెసలోనియ సంఘానికి ఉత్తరం రాస్తూ ఓ చక్కటి మాట అంటారు. చూడండి, దెసలోనిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం అందరూ చూడండి. చక్కటి విలువైన మాటలు. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాషల యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తమ తమ ఘటములను ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తం. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. ఏంటి దేవుని చిత్తం నాని? మీరు పరిశుద్ధులు అవ్వటమే దేవుని చిత్తం. డేవిడ్, ఏంటి దేవుని చిత్తం? ఆటో తోలటమా, పొలార కారు తోలటమా, లారీ తోలటమా? అది బ్రతుకు తెరువు నిమిత్తం మనం చేసుకుంటాం, తప్పు కాదు. అయితే గమనించండి, మనందరి పట్ల దేవుని చిత్తం ఏంటంటే మీరు పరిశుద్ధులగుటే దేవుని చిత్తం. అన్యజనుల్లాగా కామాభిలాషల యందు ఆ చెడ్డ తలంపులతో మీరు బ్రతకూడదు. మీ పట్ల నా చిత్తం ఏంటంటే మీరు పరిశుద్ధంగా, నీతిగా, పవిత్రంగా బ్రతకటమే నా చిత్తము అని మాట్లాడతాడు. అక్కడ ఒక మాట అంటాడు, దేవుని చిత్తం ఒకడు చేయాలంటే తమ తమ ఘటములను ఎట్లు కాపాడుకొనవలెనో ఎరిగియుండుటయే దేవుని చిత్తం. అంటే ప్రతి ఒక్కరూ పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటారు. దాంతోపాటు రెండోది కూడా ఏమి ఎరగాలో తెలుసా? నేను పరిశుద్ధంగా బ్రతకాలంటే ఏం చేయాలో కూడా, ఎలా బ్రతకాలో కూడా, అది కూడా ఎరిగి ఉండటమే దేవుని చిత్తం. ఒకడు పరిశుద్ధంగా బ్రతకాలనుకున్నాడు. ఒక తమ్ముడు నా దగ్గరకు వచ్చాడు కొత్తగా ఆ రోజుల్లో. అన్నయ్య, నేను యవ్వన కాలంలో పవిత్రంగా బ్రతకాలనుకుంటున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. మా అమ్మోళ్ళు మీకు ఫోన్ చేశారు కదా దూర ప్రాంతం నుంచి, ఆ రోజుల్లో 2007, 2008 ఆ ప్రాంతం. ప్రార్థన చేశాను నా తమ్ముడికి. తమ్ముడు ఒకరోజు నాకు అనుకూలత ఉంటే మీ దగ్గరకు వస్తానంటే, ఇదిగో తమ్ముడు అంత సముఖం చూపించలే. మొత్తానికి ఒకరోజు ఆ ప్రాంతంలో నేను మీటింగ్కి వెళ్ళాను, ఇట్లా హౌస్ విజిటింగ్కి వెళ్ళాను. ఎవరో చెప్పారు ఇక్కడ ప్రక్కనే అన్నయ్య వాళ్ళ ఇల్లు అని. సరే వెళ్ళి ప్రార్థన చేద్దాం, మరి బ్యాచిలర్ ఉన్నాడో లేదో అని చెప్పి డౌట్గా వెళ్ళి తలుపు అట్లా కొట్టబోయే లోపు తలుపు తీసే ఉంది, అట్లా కొట్టే లోపు తలుపు ఓపెన్ అయిపోయింది. మనోడు సాప మీద పడుకొని, తల కింద దిండేసుకొని, కాలు మీద కాలేసుకొని ఒక పుస్తకం ఇట్లా చదువుతూ ఉన్నాడు. తమ్ముడు అన్న, ప్రైజ్లాడు తమ్ముడు అన్న. ఎప్పుడైతే నా స్వరం విన్నాడు, చెట్టుకుమని లేచి ఆ పుస్తకం దిండు కింద పెట్టేశాడు. నేను లోపలికి వెళ్ళి, తమ్ముడు బాగున్నావా అని ఆ గది అంతా చూస్తూ ఉంటే నేకెడ్గా ఉన్న సినీ హీరోయిన్ ఫొటోస్ ఉన్నాయి. ఆ కిటికీల మీద, తలుపుల మీద, గోడల మీద నేకెడ్గా, హాఫ్ నేకెడ్గా ఉన్న ఫొటోస్ ఉన్నాయి కదా, ఆ గది చుట్టూతో ఉన్నాయి. ఇప్పుడు 24 గంటల పనికిమాలిన వాటిని చూస్తా ఎవడైనా పవిత్రంగా బ్రతకగలడా ప్రవీణ్ బ్రదర్? 24 గంటలు చూసేది ఏది? సరే తమ్ముడా, ఏదో పుస్తకం చదువుతున్నావు కదా, ఒకసారి నేను కూడా చదువుతానన్న. అమ్మమ్మమ్మమ్మమ్మో, ఇది మీరు చదివే పుస్తకం కాదన్న. నువ్వు చదివేది అయితే నేను కూడా చదవచ్చులే తమ్ముడు అంటే అమ్మమ్మమ్మమ్మమ్మ అని ఆ దిండు అట్లా దూరంగా వేసేసాడు. బిడ్డలారా, నేను పరిశుద్ధంగా బ్రతకాలంటున్నాడు, బాగానే ఉంది మాట. మరి పరిశుద్ధంగా బ్రతకాలనుకున్నవాడు చూసే దృశ్యాలేవి? పరిశుద్ధంగా బ్రతకాలనుకున్నవాడు చదివేవేవి?
అందుకని పౌలు గారు ఇక్కడ అంటాడు, తమ తమ ఘటములను ఎట్లు కాపాడుకొనవలెనో ఎరిగియుండుటయే దేవుని చిత్తం. అంటే పరిశుద్ధంగా బ్రతకాలనే ఆలోచన కలిగి ఉండటమే కాదు, ఆ పరిశుద్ధతను కాపాడుకోవటం ఎలాగో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తం. అది నీకు తెలిసిందా? ఎక్కడ ఎన్నడూ కాలు జారకుండా క్రీస్తుకు నువ్వు సాక్షిగా నువ్వు నిలబడగలం. ఈ వాక్యం వింటున్న దేవుని జనమ, ఓ దైవజనుడిగా చేతులెత్తి దీవిస్తున్నాను. ఈ దినం నీ పాదములు ఎక్కడ జారకుండా త్రుటిల్లకుండా క్రీస్తు నీ బండ మీద నీ పాదాలు స్థిరపరచునుగాక. ఆమేన్. 4వది చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం చూడండి, అందరూ చెప్పాలి. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. విన్నారా? లోకము దాని ఆశలు గతించిపోతాయి, దేవుని చిత్తాన్ని జరిగించేవాడు కొంతకాలం నిలుస్తాడంట్లా. ఏమంటాడు? నిరంతరము నిలుస్తాడు. లోకము దాని ఆశలు. లోకం అంటే ఏంటి? ఇదే యోహాను భక్తుడు అంటాడు, లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం. గమనించండి, లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం, వీటిలో మునిగిపోయిన వాడు కొట్టుకొని పోతాడు. నాకు ఈ నేత్రాశ వద్దయ్యా, శరీరాశ వద్దయ్యా, జీవపుడంబం వద్దయ్యా, నేను ప్రభు కొరకు బ్రతకాలని ఒకడు దేవుని చిత్తాన్ని జరిగిస్తే వాడు నిరంతరము నిలుస్తాడట. క్లుప్తంగా ఒక మాట చెప్తాను. నోవహు కాలంలో జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చినప్పుడు 2 గుంపులు ఉన్నాయమ్మా. 2 గుంపులు ఉన్నాయి. ఒకటి జలప్రళయంలో కొట్టుకుపోయిన గుంపు ఒకటి. రెండవది ఆ జలప్రళయంలో కూడా నిలిచిన గుంపు ఒకటి. నిలిచిన గుంపేది నోవహు కుటుంబం. కొట్టుకుపోయిన గుంపేది ఇక నోవహు కుటుంబం కాకుండా తతిమ వాళ్ళు ఏమేమైతే ఉన్నారో వాళ్ళందరూ కొట్టుకొని పోయారు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని చిత్తాన్ని జరిగిస్తే లోకాశలో కొట్టుకొని పో, నేత్రాశలో కొట్టుకొని పో, జీవపు డంబంలో కొట్టుకొని పో. ఈ అపవిత్రపు ఆశాయిత్యంలో నువ్వు కొట్టుకొని పోకుండా ఈ అపవిత్రమైన లోకంలో కూడా దేవుని కొరకు నువ్వు నిలబడేటట్లుగా, నిరంతరము నిలిచేటట్లుగా నిన్ను బలపరిచేది దేవుని చిత్తం. యేసయ్యకు మహిమ కలుగును గాక. చెబుతాం ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఈ దినం మీరు ఆఫీస్కే వెళ్తున్నారో, ఉద్యోగ స్థలాలకే వెళ్తున్నారో, వ్యాపార స్థలాలకు వెళ్తున్నారో, ఆ స్థలాల్లో నేత్రాశలో చిక్కుబడిపోకుండా మీ చుట్టూతో దేవుడు కంచి వేయునుగాక. జీవపు డంబంలో శరీర కోరికల్లో కొట్టుకొని పోకుండా ప్రభు కొరకు నిలవబడేటట్లుగా మిమ్మును నన్ను బ్రతికించేది దేవుని చిత్తానుసారమైన అడుగు. ఆఖరి మాట చెప్తాను. ఒకడు దేవుని చిత్తం జరిగిస్తే యేసయ్య అంటారు కదా, ప్రభువాను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు కానీ నా తండ్రి చిత్తము చొప్పున జరిగించువాడే నా పరలోక రాజ్యంలో నిలుస్తాడు అంటాడు. అంటే ఒక మనిషి ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని జరిగిస్తే, దేవుని చిత్తాన్ని జరిగించిన మనుష్యుడు ఎక్కడ ప్రవేశిస్తాడట? పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడట. నా ప్రభు బిడ్డలారా, ఎంతకాలం భూమి మీద బ్రతుకుతావో తెలీదు. ఏ రోజు మన మరణ దినం ఉందో తెలియదు. ఏ క్షణం ఎప్పుడు ఎక్కడ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో తెలియదు. క్రైస్తవ జనమ, మనందరి నిరీక్షణ పరలోక రాజ్యమే కదా. పరలోక రాజ్యంలో ప్రవేశించాలి, ఇదే కదా మన నిరీక్షణ. ప్రభు ముఖాన్ని ముఖాముఖిగా చూడాలి, ఇదే కదా మన నిరీక్షణ. పరలోక రాజ్యంలో ప్రభుతో కలిసి యుగాయుగాలు బ్రతకాలి, ఇదే కదా మన నిరీక్షణ. ఆ పరలోక రాజ్య ప్రవేశం ఎవరికి కలుగుతుంది అంటే దేవుని చిత్తమును జరిగించు వాడికే ఆ పరలోక రాజ్య ప్రవేశం దొరుకుతుంది. 5 శ్రేష్టమైన విషయాలు విన్నాం. ఒకడు దేవుని చిత్తాన్ని జరిగిస్తే విన్నాం కదా. నంబర్ 1, త్రోవలన్నీ
సరళం చేయబడతాయి. నంబర్ 2, ఒకడు చెప్పాలి అది. ఎస్, థ్యాంక్ యూ. దేవునికి రక్త సంబంధీకులం అవుతాం. 3వది, మన పెదవుల్లో నుండి బయలుదేరే ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. 4వది, నిరంతరము నిలుస్తాం. ఆఖరిది, పరలోక రాజ్యంలో నిలిచే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒక మాట అడుగుతావా? నా స్వయం చావాలయ్యా, నీ చిత్తం జరగాలయ్యా. నా సొంత ఆలోచనలు నయమైపోవాలి. నీ వాక్యం ఎలా చెప్పిందో ఆ వాక్య ప్రామాణిక ప్రకారం నేను బ్రతకాలి. యేసయ్యా, నన్ను అలా బ్రతికించవా? చిన్న ప్రార్థన చేస్తాను. దయచేసి అందరూ కళ్ళు మూసుకోనండి. ఈ దినం ఏ పని నిమిత్తం మీరు ప్రయాణమై వెళ్తున్నా మీ త్రోవలన్నీ దేవుడు సరళం చేయును గాక. మీ పెదవులలో నుండి బయలుదేరే ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరించును గాక.